ఇప్పుడు మేమందరం రోజు చర్చలు చేస్తున్నాం కానీ నిజానికి చర్చల ప్రక్రియ కూడా మొదట మీరే ప్రారంభించారు. అంటే ఉదయం పూట అన్ని ఛానల్స్లో ఉదయాన్నే పత్రికల్లో వీటి మీద చర్చలు చేయటము, అక్కడి నుంచి మధ్య ఒక న్యూస్ అనాలిసిస్ అదంతా అయ్యే వరకు అప్పుడు ఈ టీవీ మీడియా వచ్చిన తర్వాత ఇప్పుడున్న మీడియా దృశ్యాన్ని మీరు ఎలా చూస్తున్నారు? దీని లేదు కొన్ని విషయాలు ఎక్కువ విషయాలు బాగానే వస్తున్నాయి. ఇంకొకటేనండి, మీడియాని గురించి చెప్పుకోవాలంటే నీకు ఈ మాత్రం కూడా మీడియా లేకపోతే ఇన్ని రకాల అనర్థాలు సమాజంలో జరగడానికి అవకాశం ఉందో మన ఎక్స్పోజర్స్ వల్లనే అర్థమవుతారు. ఇది మాత్రం మర్చిపోకూడదు. మీడియాలో మీడియా వినియోగంలో నీకు కొన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ కూడా దాదాపుగా అన్ని మీడియాలు చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ ట్విట్టరు ట్వీట్స్ అని లేకపోతే దీంట్లో యూట్యూబ్లు తర్వాత ఫేస్బుక్ ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే నేను రాశాను. ప్రజలలో ఈ పోటీలో ఏమవుతుందంటే కొన్ని పరస్పరం విరుద్ధమైనటువంటి వ్యాఖ్యలతో రావడం వల్ల వాడు మనం దీంట్లో ఏం చెప్పాడో చూద్దామన్నటువంటి దానికి వెళ్ళిపోతున్నారు. అందుకని ఇది ఒక ప్రమాదకర సూచన, ఒక మంచి సూచన కూడా. అంటే మదన జరుగుతుంది కదా, పోటీ ఒకటే ఏకసారి ఒకటి చెప్పిందే నిజమన్న పరిస్థితి అది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ రామ్ చామ్స్కీ. సో డిఫరెంట్ వ్యూ పాయింట్స్ బుకే దశలే. సో ఇప్పుడు ఈ పరిస్థితిని మీరు ఆహ్వానిస్తున్నారు. ఇన్ని ఛానల్స్ తెచ్చుకోవటము, ఇన్ని రకాలైన ప్రజలకు ఈ మాట్లాడు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలని ఒక మాట తప్ప ఈ ఛానల్స్ ఈ పత్రికలు ఎన్ని లోటుపాట్లు ఉన్నా ఎన్ని తప్పుడు పద్ధతుల్లో కొన్ని నడుస్తున్నప్పటికీ కూడా డెఫినెట్గా ఇది లేకుండా మీడియా లేకుండా ప్రింట్ కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇవి లేకుండా ఉంటే అరాచకం అనేటువంటిది సమాజంలో ఇప్పటికే ఉన్నాగానే ఉంది. లేకపోతే మాత్రం ఎవరి ఇష్టం వచ్చినట్టు దోపిడీలు హత్యలు అందుకు ఇప్పుడు ఉన్నటువంటి